హాయ్ అండి అందరికీ. ఈరోజైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్న ఒక మంచి పని అయితే అయిపోయిందండి. ఏంటంటే అది ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని అయితే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము. మా ఫ్రెండ్స్తో ప్లాన్ చేశాను, రిలేటివ్స్తో ప్లాన్ చేశాను. ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కూడా వెళ్ళడం అయితే కుదరలేదు. అది దివాళీ ఫెస్టివల్ రోజే కుదిరినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. చాలా నచ్చిందండి నాకైతే. అందులో ఇంకా నేను ఫస్ట్ టైం అండి ఈవినింగ్ టైం టెంపుల్కి వెళ్ళడం అనేది. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం జరుగుతుంది, కానీ ఆ రోజు ఎందుకో ఈవినింగ్ వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇన్నిసార్లు ఫ్రెండ్స్తో ప్లాన్ చేసినా, రిలేటివ్స్తో ప్లాన్ చేసినా అది కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రాధాకృష్ణులని చూసిన తర్వాత అయితే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, వాళ్ళ ప్రేమ ఎంత పవిత్రమైందో అది అయితే అందరికీ తెలిసిన విషయమే. అట్లా నేను కూడా మా హస్బెండ్తో వెళ్ళడం అనేది జరగాలనేసి అప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయినట్టున్నాయి. ఇంకా మా ఆయన అయితే ఆ రోజు టెంపుల్కి అయితే తీసుకొచ్చేసిండు ఈవినింగ్. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత నాకు ఎందుకో అక్కడ చూస్తూ మొక్కుకుంటుంటే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఫస్ట్ టైం టెంపుల్కి వచ్చినందుకైతే హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే, ఎట్లాగో మేమైతే షూట్ చేస్తున్నాము, దానికి అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, ఎట్లా అంటే మా ప్రేమ గురించి, మా లవ్ స్టోరీ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని చెప్పేసి ఈ వీడియో నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం మా లవ్ జర్నీ ఏంటి అనేది. అది నాకు ఇంకా ఒక హ్యాపీనెస్ ఏంటంటే, వాళ్ళు రాధాకృష్ణులు కూడా లవర్స్ అనేది అయితే వాళ్ళొక మంచి ప్రేమ జంటలు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వాళ్ళ టెంపుల్ దగ్గర నుంచి, ఆ టెంపుల్ దగ్గర నుంచి అక్కడ వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి అయితే మా లవ్ స్టోరీ అయితే స్టార్ట్ చేస్తున్నా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా లవ్ స్టోరీకి వెళ్ళాలంటే మాత్రం 2013కి వెళ్ళాలండి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా లవ్ జర్నీ. మాది లవ్ మ్యారేజ్ కంటే ముందు అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు నిర్ణయించిన మ్యారేజే. బట్ దాని తర్వాత మా లవ్ స్టోరీ స్టార్ట్ అయిందనమాట. అది ఏంటి అనేది మనకి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టెంపుల్ అయితే చాలా బాగుందండి. నార్మల్గా మనము టెంపుల్స్కి వెళ్తే అన్ని క్లోజింగ్లో టెంపుల్స్ ఉంటాయి కదా, ఇది అలా లేదు, ఓపెన్లో ఉందన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, కార్తీక మాసం అని చెప్పేసి మనకే దీపాలు, ప్రమిదలతో దీపాలు వెలిగించమని చెప్తున్నారు. మనమే వెళ్ళి దేవుడికి హారతి ఇవ్వడం లాంటివి చేస్తున్నారనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, మనం టెంపుల్స్కి వెళ్తే కొబ్బరికాయ, పూలు ఇవన్నీ తీసుకొని వెళ్తాం కదా, అక్కడ అలా లేదు. నాకు అది ఒకటి కొత్తగా అనిపించింది. అంటే ఏమిది ఉన్నా కూడా మనము దేవునికి సమర్పించడమే హుండీలో తప్పిస్తే అలాంటివి ఏం లేవన్నమాట. అదొకటి మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. అది కూడా చాలా, నాకైతే అక్కడ టెంపుల్ చూస్తుంటే అయితే ఎక్కడికో అవుట్ ఆఫ్కి బయటికి వచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట. అక్కడ లైటింగ్స్ కానీ, అక్కడ వాళ్ళు చేసే పద్ధతి కానీ, ప్రతిరోజు హరే రామ్ భజనలు జరుగుతాయంటండి. చాలా మంచిగా ఉంది. చాలామంది కూర్చొని అక్కడ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఒక టోకన్ తీసుకొని ఇది 108 టైమ్స్ హరే రామ్ హరే కృష్ణ అనుకుంటా వాళ్ళు చేయాలన్నమాట. వాళ్ళు ఒకటి మనకి ఇస్తారు, అది చూస్తూ చదువుతూ అవి 108 టైమ్స్ చేయాలి. అక్కడ పిక్చర్స్ అయితే అసలుకి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. మా విశ్వ అయితే డైలీ లిటిల్ కృష్ణ చూస్తాడనమాట టీవీలో. ఆ పిక్చర్స్ని చూసి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది ఇట్లా ఈ సిచ్యువేషన్లో వస్తుంది మమ్మీ, ఇది నేను చూసిన అనేసి చెప్తున్నాడు. ఆయన అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యిండు. ఎందుకంటే తను డైలీ టీవీలో చూస్తాడు కాబట్టి లిటిల్ కృష్ణ అనేది. ఇంకా దాన్ని చూస్తూ కంటెంట్ అంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇది ఇట్లా జరుగుతుంది టీవీలో నేను చూసిన అనేసి. అంటే కొంచెం లిటిల్ కృష్ణ చూడడం వల్ల తనకి కొంచెం బెటర్ అనేసి నాకైతే అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలియని విషయాలు కూడా కొంచెం ఆయన చెప్తుంటే నాకు బాగా అనిపించింది అనమాట. ఇంకా మా బాబు ఒక్కడే చెప్తుంటే మేము వింటున్నాం అనేసి ఆయన డామినేట్ చేయడానికి మా పాప కూడా స్టార్ట్ చేసింది. ఏదో స్టోరీ అయితే చెప్తుంది. ఓకే అనేసి అయితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయాం అనమాట. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, పిల్లలకి దేవుడి సినిమాలు, దేవుడికి సంబంధించిన వీడియోస్ చూపిస్తే వాళ్ళకి ఇప్పటి నుంచి బ్రెయిన్లో అవే బాగా గుర్తుంటాయి. మనకి తెలియంది కూడా వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి అనేసి అయితే నాకు అనిపించింది. నాకైతే అక్కడ చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి పిక్చర్కి ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు విశ్వ అయితే. ఇంకా అన్నీ చూపించేసి అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది లోపల. ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉందండి. ఎంత అంటే అసలు
తిరుపతిలో లడ్డు బాగుంటుంది అనేసి ఎట్లా ఫేమ్ అయిపోయిందో ఇక్కడ అంతకంటే కూడా బాగుంది, అదైతే చెప్పవచ్చు. ఒకసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది. అంబిషన్ లైక్ టెంపుల్ మొత్తం చాలా ఓపెన్గా ఉండడం వల్ల అక్కడ చూపించిన విగ్రహాలు కానీ ఆ స్తంభాలు కానీ చాలా బాగా అనిపించాయి నాకైతే. ప్రతి పిక్చర్ మీద మా విషయం చెప్పినట్టు కనుక మనకి మొత్తం స్టోరీ అంతా తెలిసిపోయే విధంగా ఉందన్నమాట. సో చాలామంది భక్తులు అయితే వచ్చారు ఆ రోజు, మాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడంతా మేము ప్రసాదం తీసుకుని కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ముందుకు వెళ్ళేసి కొన్ని ఫోటోలు దిగడం అయితే జరిగింది. నాకు చాలా బాగా అనిపించిన ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో అంతా నా దగ్గర ఉన్న ఐఫోన్లో షూట్ చేశాను అనమాట. బేసికల్గా ఈ ఫోన్ నేను తీసుకునే రీజన్ కూడా అదే. ఎక్కడికైనా అవుటింగ్ వెళ్ళినప్పుడు మనకి కెమెరా ఎక్విప్మెంట్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఒక ఫోన్తో షూట్ చేసుకోవడానికి వీలు ఉంటుందని చెప్పేసి నేను ఐఫోన్ అయితే తీసుకున్నాను. ఇది నా దగ్గర ఉండబట్టి 1 year అయింది, కానీ ఫస్ట్ టైం నాకు ఇంత బాగా అనిపించింది అనమాట. మొబైల్లోనే షూట్ చేసి ఎడిట్ చేసి దీంట్లోనే అప్లోడ్ చేస్తున్నాను దీన్ని. నాకైతే చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం చాలా టెంపుల్స్కి వెళ్ళాము మేము ఇంతకుముందు, బట్ ఇక్కడున్న స్పెషాలిటీ మాకు ఇంకెక్కడ అనిపించలేదు అనమాట. అంత బాగా అనిపించింది. భజన జరగడం కానీ అక్కడ అందరూ ఉండడం కానీ, బట్ ఏ టెంపుల్ స్పెషాలిటీ ఆ టెంపులే. బట్ ఇది కొంచెం చాలా డిఫరెంట్ అనమాట మిగతా వాటితో పోల్చుకుంటే. ఖచ్చితంగా మా వైఫ్ చాలా రోజుల నుంచి వెళ్దామనేసి అనుకుంది, బట్ కుదరలేదు. లక్కీలీ మాకు ఆ రోజు కుదిరింది. అలాగా అక్కడికి వెళ్ళాము, కొన్ని స్నాప్స్ అయితే ఫొటోస్ అయితే దిగామన్నమాట. చాలామంది ఉన్నారు. అండ్ దీని పక్కనే మనకి ప్రసాదం కూడా ఇచ్చారనమాట. ఆ ప్రసాదం కూడా చాలా బాగుంది. ఆ ప్రసాదం ఇచ్చే దగ్గర గోశాల కూడా ఉంది అనమాట. అదే అంటే ఆవులకి గడ్డి పెడతాం కదా ఆ లోపల. సో అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. విష్ణు నివృత్తి కూడా బాగా ఎంజాయ్ చేశారు టెంపుల్కి వెళ్ళినందుకు. ఇది ఇంకోటి మా లక్ ఏంటి అంటే, మేము ఉండేది హైదరాబాద్లో కాబట్టి మాకు నియర్ బై 20 minutes డిస్టెన్స్లోనే ఉంది టెంపుల్. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్ మేము విజిట్ చేయడం అనేది. సో మా వైఫ్ మా లవ్ స్టోరీ ఎలా అయితే స్టార్ట్ చేసిందో నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను నేను దాన్ని. మీకు ఒక చిన్న క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉండడం కోసం మేము మా స్టోరీని కంటిన్యూ చేస్తూ మా బ్లాగ్స్ ఇలానే కంటిన్యూ చేస్తాము. అట్ ద సేమ్ టైం మీకు కనుక నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపించి ఉంటే కనుక మా వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది యాక్చువల్గా మేము స్టార్ట్ చేసింది మా పిల్లలకి ఫ్యూచర్లో మేము ఎలా ఉండేది జర్నీ, మేము ఎలా ట్రావెల్ అయ్యాం, పిల్లల్ని ఎలా చూసుకున్నాం, వాళ్ళని ఎలా అనే దాని గురించి ఎక్కువ ఫోకస్డ్గా వాళ్ళకి మేము మెమొరీస్ ఇవ్వాలనే థాట్తో అయితే స్టార్ట్ చేసాము. మేము టెంపుల్కి వెళ్ళింది చెప్పింది కదా మా వైఫ్, దీవాళి రోజు అని చెప్పేసి. వన్స్ ఆ టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఇంట్లో పిల్లలకి కొన్ని క్రాకర్స్ అయితే తీసుకొచ్చాను. అట్ ద సేమ్ టైం మాలతి విష్ణు నివృత్తిని దీపావళి కాబట్టి వాళ్ళతో ఇంటి ముందు దీపావళి అవి పెట్టించేసేసి వాళ్ళతో క్రాకర్స్ అయితే కాల్పించామన్నమాట. సో వాళ్ళు చాలా ఫుల్ హ్యాపీ. ఫైనల్గా అయితే మా దివాళీ ఫెస్టివల్ అయితే ఇలా జరిగింది. మేమైతే ఈరోజు దివాళీ ఫెస్టివల్ని అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే విశ్వాకి కూడా 3 days హాలిడేస్ రావడం అయింది. ఇంకా అట్లా అని చెప్పేసి అయితే మేము చాలా హ్యాపీగా ఫెస్టివల్ ఎంజాయ్ చేసాము. అందులో టెంపుల్కి వెళ్ళడం అనేది మెయిన్ ఒకటి. మైండ్కి కొంచెం రిలాక్స్నెస్ వచ్చిందండి. చాలా హ్యాపీగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇంకా నివృత్తి అయితే నేను కూడా దీపాలు పెడతా అని చెప్పేసి ఒకటే ఇచ్చేస్తుంది. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయిపోయి ఫెస్టివల్ అయితే ఎంజాయ్ చేస్తాను. నివృత్తి అయితే చాలా భయపడుతుందండి క్రాకర్స్ ముట్టియడానికి. విశ్వ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు, కానీ తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి చేసేటప్పుడు అయితే తను కూడా అలాగే భయపడిండు. బట్ వాళ్ళ డాడీ ఇంకా పట్టుకొని ఆయనతో కూడా హ్యాపీగా ఆడించిండనమాట. టోటల్గా అయితే మా దివాళీ ఫెస్టివల్ అయితే ఇలా అయిపోయింది. మీరు కూడా మాకులాగే హ్యాపీగా దివాళీ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ దివాళీ.